ఇప్పుడు మరొక వీడియో చెప్తున్నాను, ఇంకొక క్లాసు. ఇప్పుడు ఒక టేబుల్ అనేది ఒకటి ఇక్కడ నేను ఫార్వర్డ్ చేస్తున్నాను, అది కూడా యాక్సెప్ట్ చేయగలరు యూట్యూబ్ వాళ్ళు. ఇవేంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది లెసను ఒక గ్రహము చాలా ఉన్నత స్థానంలో ఉంది, మంచి చేస్తుంది అంటే ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ వాటి ఏ రాశిలో ఉంటే చాలా మంచి అదృష్టాలు, లాభాలు, అవి ఆరోగ్యం, పరిపూర్ణ గౌరవ జీవిత, సాంఘిక, రాజయోగాలు, సన్మానాలు ఇలాంటివి కూడా జరుగుతాయని చెప్పడానికి ఈ టేబుల్ చెబుతున్నాను. వృషభంలో చంద్రుడు చాలా ఉన్నత స్థానం అన్నమాట. రవి సింహరాశికి అత్యున్నతం. బుధుడు కన్యారాశికి ఎగ్జాల్టెడ్ పొజిషన్, దానికి ఆపోజిట్ నీచ్ అవుతుంది. అంటే బుధుడు ఎక్కడ ఉండాలంటే కన్యలో ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ శుక్రుడు తులారాశి, గురువు గారు ధనస్సులో ఉంటే చాలా చాలా ఎగ్జాల్టెడ్ పొజిషన్ అని చెప్పచ్చు. కుజుడు మకరంలో ఉండడం, శని కుంభంలో ఉండడం, అలా ఈ 7 గ్రహాలు కూడా 7 చోట్ల ఉంటే చాలా మంచి అని చెప్తారు. ఆంధ్ర సైడ్ చార్ట్ ఏమో అలా తిరుగుతుంది, ఎడమ నుంచి అలా కుడికి, ఈ కుడి నుంచి ఎడమకి తెలంగాణ వాళ్ళు వేసే చార్ట్ ఉంటుంది, అంతే డిఫరెన్స్. ఆ 2 చార్ట్లు కూడా ఇప్పుడు నేను వాట్సాప్లో పెట్టాను, ఫార్వర్డ్ చేశాను. ఇప్పుడు వీడియో పాటుగా ఫార్వర్డ్ కూడా చేస్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే గ్రహములు వాటి తత్వములు. గ్రహాలు ఏ మనస్తత్వాన్ని కలిగి ఉంటాయని చెప్పడానికి. ఇందులో ముఖ్యంగా స్త్రీతత్వ రాశులు చూడండి. వృషభం, కన్య, వృశ్చికం, మకరం, కర్కాటకము, మీనరాశి. ఈ చెప్పినటువంటి 6 రాశులు కూడా స్త్రీతత్వ రాశులు అని అంటారు. నెక్స్ట్ పురుష రాశులు, పురుషతత్వ రాశులు అంటే స్త్రీతత్వ రాశుల్లో మగవాళ్ళు పుట్టచ్చు, ఆడవాళ్ళు పుట్టచ్చు. పురుష స్వభావ రాశుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా పుట్టచ్చు. అది చెబుతున్నాను, అంటే ఇదే అని చెప్పడానికి కన్ఫామ్ ఇలా ఉంటుందన్నమాట ఈ రాశి. అయితే మరి పురుషతత్వ రాశులు ఏమిటో చూడండి ఒకసారి. మేషరాశి, మిథున రాశి, సింహరాశి, తులారాశి, ధనుసు రాశి, కుంభరాశి. ఈ 6 రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు పురుష రాశుల్లో జన్మించినటువంటి వ్యక్తి, పురుషతత్వ రాశి వ్యక్తులు అని వీళ్ళని అంటారు, ఈ 6 రాశుల్లో పుట్టిన వాళ్ళని. ఇది ఒక మంచి పాఠం అన్నమాట. మరీ భయపెట్టకుండా, మరీ కాకుండా అలా కొంచెం కొంచెంగా చెప్పుకుందాం. నెక్స్ట్ రేపటికి చెప్తాను మిగిలిన పాఠం. థ్యాంక్ యూ, చక్కగా వినండి.